ఓం శ్రీ పూర్ణానంద గురవే నమ. శ్రీశైలం పుణ్యక్షేత్రానికి అది చెరువులో ఉన్న సుందిపెంటలో మహద్గురువు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి ఆశ్రమాన్ని శ్రీ అప్పాస్వామి గారు సందర్శించుకున్నారు. స్వామీజీ వారితో శ్రీ అప్పాస్వామి గారికి ఉన్న అనుబంధం చాలా విశేషమైనటువంటిది. ఈ ఆశ్రమంలో శ్రీ పూర్ణానంద స్వామీజీ వారికి, శ్రీ రాకాడి బాబా వారికి, అలాగే భువనేశ్వరి అమ్మవారికి పూజా కార్యక్రమాలు విశేషంగా జరిగాయి. ఆ కార్యక్రమాల్లో శ్రీ అప్పాస్వామి గారు పాల్గొన్నారు. ఆ విశేషాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందామా? అంతకంటే ముందుగా హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. ఇక వీడియో వీక్షిద్దామా? సాక్షాత్తు మహద్గురు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారిని సిద్ధపురుషునిగా అభివర్ణించిన శ్రీ అప్పాస్వామి గారు శ్రీశైలం పుణ్యక్షేత్రానికి సమీపంలోని సున్నిపెంటలో కొలువు తీరిన శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి ఆశ్రమాన్ని సందర్శించుకున్నారు. ఎన్నో జన్మల పుణ్యఫలం వలన అప్పాస్వామి గారు 1993వ సంవత్సరంలో శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి సన్నిధికి చేరారు. శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి నుంచి అపారమైన కృపా కటాక్షాలు పొందే భాగ్యం శ్రీ అప్పాస్వామి గారికి లభించింది. 1995వ సంవత్సరంలో కైలాస కోనలోని జలపాతంలో స్నానం చేసి 6-7 అడుగుల దూరంలో కూర్చుని అప్పాస్వామి గారు రుద్రం పఠిస్తూ ఉండగా ఒక అద్భుతం జరిగింది. నమ్మకంలోని నమో వర్షాయచ వర్షాయచ అనే రుద్రమంత్రం చెప్పేటప్పటికీ ఆ జలపాతం దాని యథాస్థానం నుండి గతి తప్పి శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి కృపా కటాక్షం అన్నట్లు అప్పాస్వామి వారిపై పడింది. నమ్మకం పూర్తి చేసే వరకు అంటే 10 నిమిషాల పాటు ఆ జలపాతం అలా ఉండిపోవడం మహత్తరమైన సంఘటనే కదా. మంత్ర కార్యక్రమం పూర్తవడంతో ఆ జలపాతం తిరిగి యథాస్థానంలోకి వెళ్ళిపోయింది. ఆ విధంగా జలపాత సేవను అప్పాస్వామి గారు, వీరి వలన స్వామీజీ భక్తులు సత్యనారాయణ శాస్త్రి గారు, శ్రీను గారు, సుబ్బయ్య గారు, లక్ష్మణ శాస్త్రి గారు మరో 10 మంది పొందారంటే ఎంతటి అదృష్టవంతులో కదా. శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు ఎన్నో ఉపాసనలు, అమూల్యమైన గ్రంథాలను, ఎన్నెన్నో అనుభూతులను, ఎన్నెన్నో దీక్షలను, మహిమలను శ్రీ అప్పాస్వామి గారికి అనుగ్రహించారు. శ్రీ పూర్ణానంద లీలామృతంలో శ్రీ అప్పాస్వామి గారికి స్వామీజీ వారితో ఉన్న అనుబంధం గురించి ఎన్నో వీడియోల్లో చెప్పుకున్నాం కదా. ఇంకా ఆ వీడియోలు వీక్షించని వారు హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్లో వీక్షించవచ్చు. ఆనాటి నుండి ఇప్పటి వరకు మహద్గురు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి కృపాకటాక్షం పొందుతున్న శ్రీ అప్పాస్వామి గారు స్వామీజీ వారి ఆశ్రమాన్ని సందర్శించుకున్నారు. స్వామీజీ వారి, శ్రీ రాకాడి బాబా వారి మందిరాలను, శ్రీ భువనేశ్వరి అమ్మవారి దేవాలయాన్ని సందర్శించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ కార్యక్రమాలను మీరు వీక్షించండి, పుణ్యఫలాన్ని పొందండి. మహద్గురు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి కృపా కటాక్షాన్ని పొందుతూ ఉన్న శ్రీ అప్పాస్వామి గారిని దర్శించుకోవటం కూడా భక్తులు అదృష్టంగానే భావించాలి. ఓం శ్రీ పూర్ణానంద గురవే నమః. ఓం శ్రీ పూర్ణానంద గురవే నమః. अहं रुद्राय तनुरागानामि ब्रह्मद्विशेषावेहं तवावो अहं जनाय समदं गृणाम्यहन्द्यावा पृथिवीरादिवेश अहं सोपे पितरामस्य मोहिधत्स्वा अहं तस्सामुद्रे तथा विशिष्टे भुवनानुविश्वतामोऽद्यां भस्मनोपस्पृशामि अहमेव वातानि भप्रवाम्यारभावाना भुवानानि विश्वा परोधिवामरयेनाक्रोधिद्ये पापं सोर्वादस्वप्ननाशिनी भाण्डा
सहस्रेण शतेन च या गजेन प्रतनोति सहस्रेण विरोहति तस्यास्ते देवीष्टके विधेम हविषा वयम् अश्वक्रान्ते रथक्रान्ते विष्णुक्रान्ते वसुन्धरा यथा धारयिष्यामि रक्तस्वमाम् पदे पदे भूमिर्धेनुद्धरणेनोकधाभिः उषुतादिवराहेन कृष्णेन च बाहुना मृत्तिके हन मे पापम् यन्मया दुष्कृतम् कृतम् मृत्तिके कृतो वशी ऋषेन्द्रः पुरयेत न स्वस्ति चन्द्राम् हिरण्मयीम् लक्ष्मीम् जातवेदो महावः साम् महावः जातवेदो लक्ष्मीम् मनपगामिनीम् यस्याम् हिरण्यम् विन्देयम् रामस्वम् पुरुषाणम् ॐ श्रीम् अश्वपूर्वाम् रथमध्याम् अस्तिना सप्तभोधिनीम् श्रियम् देवी उपापदे श्रीमादेवी श्रियम् लोके देवजुष्टामुदाराम् ताम् पद्मिनीमीम् शरणमहम् प्रपद्ये अलक्ष्मीर्मेधस्य ताम् त्वाम् प्रणोमि ॐ श्रीमादित्यवर्णे तपसोऽधिजातो वनस्पतिस्तव वृक्षोदबिल्वः तस्य फलानि तपसानुगन्तु मायान्तरायाश्च भाग्या लक्ष्मीः ॐ श्रीम् उपैतु मां देव सखः कीर्तिश्च मया सह प्रादुर्भूतोऽस्मिन् कीर्तिवृद्धिं ददातु मे వీడియో వీక్షించారు కదా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి.